కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసమైతే ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగా పీఆర్సీ చైర్మన్ని వెళ్లగొట్టారని సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మీరు పెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్ల మీదకు వస్తున్నారని, మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతుందని, ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒకటేనా నెరవేర్చారా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అంటూ వదలగొట్టారు. మరి పీఆర్సీ సంగతి ఏంటి? మేం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాం. అంతేకాకుండా మా హృదయంలోనే మేము పీఆర్సీ వేసి దానికి చైర్మన్ కూడా నియమిస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసమైతే ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగా పీఆర్సీ చైర్మన్ని వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవరిని నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు. న్యాయంగా ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారు. ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్ పేమెంట్స్ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి ప్రస్తావించడం లేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4 డిఏలు మొత్తం పెండింగ్లో ఉన్నాయన్నారు. దసరా పండుగకు డిఏలు క్లియర్ అవుతాయని ఉద్యోగులందరూ ఎంతో ఎదురు చూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తుంది. కానీ ఇచ్చే ఆలోచన మీకున్నట్లు అనిపించడం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. అలాగే సిపిఎస్, జిపిఎస్లను పునః సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా దాని మీద రివ్యూ చేశారా? మా ప్రభుత్వ హయాంలో సిపిఎస్కు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల కోసం జిపిఎస్ తీసుకువచ్చాం. ఇప్పుడు అదే విధానంలోకి కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు వెళ్తున్నాయి. మీరు ఓపీఎస్ను తీసుకువస్తామన్నారు. మాకంటే గొప్పగా చేస్తామన్నారు. కానీ ఏమీ చేయకపోగా ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నారు. మీలో ఏమాత్రం చలనం లేదు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ లేదా ఎన్కాస్మెంట్ లీవులు వీటి కింద దాదాపు 30,000 కోట్ల బకాయిలు పెట్టారు. తమకు రావాల్సిన బకాయిల కోసం ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నా ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో వారంతా నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తున్నారో తెలియడం లేదు. ప్రతి నెల జీతాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి. అలాగే కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ మేము ఉద్యోగులకు జీతాలు సకాలంలోనే ఇవ్వగలిగాం. ఆ రోజు మాపై మీరు తప్పుడు ప్రచారాలు చేశారని ఈ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడటం జరిగింది.